వీడియో ఏంటంటే మా వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నాము. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, కానీ తప్పది కదా ఫ్రెండ్స్. మా చెల్లి చాలా డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్, మీకు వినిపిస్తున్నట్టుంది కదా. ఇంట్లో నుంచి బయటకు అయితే వచ్చేస్తాడు మా వినాయకుడు. మా డాడీకి కూడా ఆఫీస్ నుంచి త్వరగా వచ్చారు. మా డాడీ వచ్చేలోపు మా మమ్మీ హల్వా, పులిహోర, ప్రసాదాలు చేసేసింది. ఇంకా రాగానే పూజ కంప్లీట్ చేసుకొని నిమజ్జనానికి బయలుదేరాం. మా బుజ్జి గణపయ్యాన్ని తీసుకొని ఇంకా కార్లో అయితే పెట్టేశాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా చెల్లి కూడా అనింది ఫ్రెండ్స్, వినపడిందా? ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ వెళ్తూ ఇంకా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కానీ వినాయకుడిని అయితే అస్సలు వదలాలనిపించలే ఫ్రెండ్స్. నేను పక్కనే కూర్చున్నాను ఫ్రెండ్స్, వినాయకుడిని పక్కనే. నవ్వుకోకండి నా మాటలు చూసి. మా చెల్లి నేను ఏది చేస్తా అని అంటుంది ఫ్రెండ్స్. నేను ఒక చిన్న పాట పాడతాను ఫ్రెండ్స్. బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జ గణపయ్య, శరుణ గణేశ శరణాలయ్య. హాయ్ ఫ్రెండ్స్, మా వినాయకుడిని నిమజ్జనంకి తీసుకెళ్తున్నాము. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. కాసేపట్లో నిమజ్జనం చేయబోతున్నాము. ఆ రోజు ఈవినింగ్ టైంలో కాస్త వర్షం పడింది ఫ్రెండ్స్, అందుకే క్లాస్ మంచిగా కనపడట్లేదు. సరే అండి, నా యూట్యూబ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ రాజేశ్వరి ఆంటీ, హాయ్ ప్రశాంతి ఆంటీ. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆంటీ. చాలా చాలా అంటే చాలా ఆంటీ. చాలా థ్యాంక్ యూ ఆంటీ. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారు కదా ఆంటీ, చాలా థ్యాంక్ యూ ఆంటీ. మా చెల్లి అయితే చాలా ఆడుకుంటుంది. ఇదిగోండి చూడండి, మా చెల్లి ఎంత బాగా ఆడుకుంటుందో. అందరినీ మౌపిస్తుంది చిట్టారి. మొత్తానికైతే నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చింది ఇదే ఫస్ట్ టైం అండి, కానీ చాలా జనాలు ఉన్నారండి. చూడండి, మీకు కనబడుతుందా? ఆయన చాలా వినాయకులు ఉన్నారండి. కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నామండి, కానీ అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుండే. అక్కడ చాలా బాగుండే, మాకు చాలా బాగా నచ్చింది. కార్లో నుంచి అయితే బయటికి వినాయకుడు వచ్చేస్తున్నాడు. బాయ్ బాయ్ గణేష. చాలా బాధేస్తుంది. డ్యాన్స్ ఆడుకుంటూ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. ఆ క్లిప్ మిస్ అయిందండి. అయ్యో బాబాయ్, నేను వినాయకుడిని మొయ్యలేను డాడీ నేను అంటూనే ఉన్నాను. కానీ మా డాడీ ఏం కాదు నాన్న, నువ్వు మొయ్యగలవు, నీకు చాలా బలం ఉంది నాన్న, నువ్వు మొయ్యగలవని మా డాడీ అంటూనే ఉన్నాడు. నేను ఉన్నా కదా నాన్న, నువ్వు మొయ్యగలవు అని మా డాడీ అన్నారు. వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇంకా కాసేపట్లో నిమజ్జనం కాబోతుంది. లైటింగ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అక్కడ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ నన్ను. भाई भाई यूं पलटो.
అయిపోయిందా? ఆయన ఒక నిమిషం ఇక్కడ ఇళ్ళ నిమిషం సింగర్ రాహుల్ సిప్లీగంజ్ సాంగ్ వేసుకుందామా? శంకర్ జీ కా బేటా గాడి మే బైటా టికెట్ 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 ఇగో చూసుకోనా పాట ఆడదామా ఆట టికెట్ టికెట్ టికెట్. ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు చూడండి లైవ్ చూపిస్తున్నాను. ఎంత దగ్గర నుంచి అంటే చాలా దగ్గర నుంచి చూపిస్తున్నానండి. ఇంత దగ్గర నుంచి చూసే భాగ్యం కలగాలి కదండి. కానీ నేనైతే చాలా లైవ్గా చూసానండి ఫస్ట్ టైం. చూడండి ఎంత బాగా నిమజ్జనం చేస్తున్నారో. అక్కడ కూడా చాలా నీట్గా ఉందండి. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అయినా నేను వెళ్ళాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ గణేష. చాలా బాధేస్తుందండి నాకైతే. పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు చూడండి లైవ్లో. చూసారా అండి నేను ఎంత బాగా కనబడుతుందో. నేను ఎంత లక్కో తెలుసా, నాకు 13 ప్రసాదాలు దొరికాయండి. దానికన్నా ఇంకా చాలా దొరికాయి. అక్కడ వినాయకులని చూసి ఇంటికి రావాలనిపించలేదు. నేను ఇంత హోంవర్క్ చేసుకోలేదండి, ఇంకా చేసుకోవాలి. ఇంటికి వెళ్దామని డాడీ వాళ్ళు అన్నారు. కానీ నాకే రావాలనిపించలేదండి. డాడీ ఇంకొద్దిసేపు ఉందామని అన్నాను. కానీ వాళ్ళ పైన ఎంత బాగా వెళ్తున్నారో కదా చూడండి. హెలికాప్టర్ లాగా పవర్స్ ఉన్నట్టు అవెంజర్స్ లాగా. నేను సించాన్ వీడియోస్ చూస్తాను కదా, సేమ్ అలాగే అనిపించింది. నేను స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి పూజలే అవుతున్నాయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నానండి, ఒక లైక్ వేసుకోవచ్చు కదండి. నా యూట్యూబ్ దానికి చాలా థ్యాంక్స్ అండి. మొన్నే 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయానండి. చాలా 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 థ్యాంక్స్ అండి. మా చెల్లి డిస్టర్బ్ చేస్తుందండి. మాటలు వినపడుతున్నాయా? ఇంకొద్దిసేపు అయితే వినాయకుని దగ్గర సాంగ్స్ పెడతారు కదండి, కాపీరైట్స్ వస్తాయండి. పులిహోర అయితే చాలా బాగుందండి, చాలా చాలా. ఆ అంకుల్ అయితే నాకు 2 times పులిహోర ఇచ్చారండి.
నేను కూడా హల్వా 2 టైమ్స్ ఇచ్చానండి. హల్వా ఎక్కడిది అనుకుంటున్నారా? మా మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. అదిగోండి అక్కడ ఇంకో వినాయకుడు వచ్చేస్తున్నాడు. బుజ్జి గణపయ్య. ఎంత కలర్ఫుల్గా ఉన్నాడో కదా వినాయకుడు. కానీ మేమైతే మట్టి వినాయకులే పెడతామండి. మీరు కూడా కలర్ వినాయకుడినే వాడకూడదు, మట్టి వినాయకుడిని వాడుకోవాలి. ఎందుకంటే కలర్ వినాయకుడిని వాడకూడదు, ఎందుకంటే వాటర్లో కెమికల్స్ మిక్స్ అవుతాయి, దానివల్ల ఫిషెస్ చనిపోతాయి. అందుకని మట్టి వినాయకుడిని వాడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అయినా మట్టి వినాయకుడిని పెట్టండి, ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, చేసి వినండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. చాలా బాధగా ఉందండి. చాలాసేపు ఉన్నాం కదా, అలసిపోయాం. ఇంకా చాలాసేపు ఉన్నాం కదా, ఇంటికి బయలుదేరామండి. అమ్మయ్య, నిమజ్జనం అయిపోయింది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తింటామండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఐస్ క్రీమ్ తింటాం. మా చెల్లికి ఐస్ క్రీమ్ తినడానికి రాదు, కానీ నాకు కావాలని ఏడుస్తూనే ఉంటుంది. నాకు నవ్వు వస్తుంది. ఆటలు ఆడుకుంటూ స్టైల్ చేసుకుంటూ తింటుంది. ఐస్ క్రీమ్ తినేంత వరకు అక్కడే ఉన్నాము. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైంలో, కానీ నేను మాత్రం మా నిమజ్జనం అయితే ఇలా అయిపోయింది. మా చెల్లి ఆటలు ఆడుతూ ఉంటే మేము చూస్తూ నవ్వుకున్నాము. అలా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ అలా కొద్దిసేపు టైం గడిచిపోయింది. నేను తిన్నది ఇస్తే తను తీసుకోలేదు. నీ ఐస్ క్రీమ్ అది అంటే తీసుకోలేదు. అయిపోయిన ఐస్ క్రీమ్ స్టిక్ ఇచ్చాను, అది అర్థమైపోయింది దాంట్లో ఐస్ క్రీమ్ లేదని. మూతికి చూడండి ఎలా పూసుకుందో. నవ్వుతుంది. అది ఫేస్ చూడండి ఒకసారి. ఇంటికి వెళ్ళినాక నేను హోంవర్క్ చేసుకున్నాను. ఇంకా మా చెల్లికి మాటలు వస్తాయి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఇంటి దగ్గర అయితే చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు. అలా మా చెల్లితో ఆడుకుంటూ ఇంటికి ఎలా వచ్చేసామో టైమే తెలీదు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.